హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అలసిపోయి ఉన్నాము. హాలిడేస్ ఎందుకు వచ్చాయి అబ్బా అన్నట్టుగా ఉంది. ఇట్టే వచ్చినట్టే వచ్చాయి, అన్నీ కంప్లీట్గా అయిపోతున్నట్టే ఉంది. అప్పుడే సగం అయిపోయాయి, ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. ఇంకా స్కూల్ June 12th అప్పుడే అయిపోయిన హాలిడేస్ అన్నట్టుగా ఉంది. ఇక వచ్చేసి మార్నింగ్ మేము బెండకాయ ఫ్రై కోసం ఈ యుద్ధం అంతా చేస్తున్నాం అనమాట. ఈ బెండకాయలు కేజీ బెండకాయలు కట్ చేయాలంటే ఒక్కొక్కటి మధ్యాహ్నం అవుతుందేమో అని భయం వేసి యూట్యూబ్లో చూసిన వీడియో గుర్తొచ్చింది. ఇలా ఒకేసారి అన్నీ పట్టుకొని రబ్బర్ వేసి కట్ చేస్తారు. అలవాటైన పని కదా, మనం రబ్బర్ వేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇలాగా 5, 6, 7, 8 ఒక్కోసారి అయితే కట్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే మొత్తం బెండకాయలన్నీ ఒకేసారి కడిగేసి ఇలా 7, 8 ఒక్కొక్కసారి పట్టుకొని కట్ చేస్తే చాలా తొందరగా అయిపోయింది. ఇంకా టిఫిన్గా అయితే ఈరోజు బెండకాయ ఫ్రై, చపాతీ ప్రిపేర్ చేస్తున్నాము. కట్ చేయడం అయితే టిప్పు 7, 8 కట్ చేసాం, కానీ ఇంకా ఫ్రై చేయడం అంటే ఇవి బంకగా ఉంటాయి కాబట్టి ముందు ఒకసారి ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఒక్కసారి అన్నీ ఫ్రై చేయలేము కాబట్టి కొంచెంగా చేసుకోవాలి. ఎంత టైం పడుతుందని చెప్పేసి రెండు పొయ్యిలు ఒకేసారి ఆన్ చేసేసి అటు కొన్ని ఇటు కొన్ని పెట్టేసాము. స్పీడ్గా అవడానికి ఇది ఒక టిప్ అనమాట. ఇంకా అవి ఫ్రై అవుతుంటే ఇంకా నేను కొన్ని కట్ చేస్తున్నాను. అంటే కేజీ బెండకాయలు కదా, అట్లా ఫ్రై చేస్తూనే ఇంకా కట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వేస్టేజే ఎక్కువగా వచ్చేసాయి. దాని కాడలే ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఫ్రై చేసే ఒప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఇంకా చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇవన్నీ తీసేసి ఇంకా ఫ్రై చేసి అవి కొంచెం అలా బంక అవి పోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఆఫ్టర్నూన్ కోసం పాలకూర పప్పు కోసం కందిపప్పు అయితే కడిగేస్తున్నాను. ఈ సమ్మర్ అనగానే ఫంక్షన్స్ అయితే ఎక్కువైపోయాయి. మధ్యాహ్నం జమలమ్మ ఉంది, వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ ఇంటికాడ ఉంటే మధ్యాహ్నమే చేసేస్తాను. ఈరోజు ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి కాబట్టి పప్పు అయితే మార్నింగ్ చేస్తున్నాను. ఇంకా బియ్యం కడిగేస్తే వాళ్ళు రైస్ పెట్టేసుకుంటారు. ఈ సమ్మర్ వచ్చిన కానుంచి ఒకటే ఫంక్షన్స్కి వెళ్ళడం, తిరగడము, ఆ కూల్ వాటర్ తాగి జలుబు, దగ్గు, వాయిస్ అంతా పోయింది. మాటలింటుంటే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా తప్పదు కదా, తిరగాలి. ఇంకా రాకపోతే రాలేదంటారు. అందరినీ కలుస్తామన్న ఎగ్జైట్మెంట్తో కలవడం. ఇంకా ఏముంది, ఆ కూల్ వాటర్ అవి తాగేసి బాగా జలుబు అయింది. దగ్గు, జలుబు అసలు తగ్గడం లేదు. ఇక పప్పుకైతే పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ బెండకాయలు అన్నీ ఫ్రై చేసేసాను. ఇక వాటిని కొంచెం ఆయిల్ వేసి జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై ఇలా చేస్తేనే తింటారనమాట పిల్లలు బాగా ఇష్టంగా. కొంచెం వాటర్ వేసినా అది బంకగా అయిపోతుంది, జిగురుగా ఇష్టపడరు అంతగా. ఇలానే చేసుకుంటాం మేమైతే. మీరు బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటారో మాతో షేర్ చేసుకోండి. ఆయిల్లో బాగా మగ్గితే ఇవి కొంచెం బాగా టేస్ట్ ఉంటాయన్నమాట. జస్ట్ ఉప్పు, కారం వేసుకుంటే చాలా బాగుంటాయి చపాతీలోకి. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు రుద్దడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. కేజీ పిండి తడిపేసామన్నమాట. ఇంట్లో పిల్లలు సమ్మర్ కదా, అందరూ హాస్టల్ నుంచి వచ్చేసారు. అందరికీ సరిపడా బాగానే చేసుకోవాలి కదా. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే చపాతీ. కొంచెం పాప హెల్ప్ చేస్తుంది కాబట్టి సరిపోయింది. నేను చపాతీ రుద్దితే తను కాలుస్తుందన్నమాట. చూసారు కదా, ఈ పిండి అయితే ఇలా ఆయిల్ వేసి బాగా చేతులతో అలా దాన్ని కొంచెం మసాజ్ చేస్తేనే చపాతీలు స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. తడిపి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసి తర్వాత ఆయిల్లో బాగా గంట సేపు అలా చపాతీ పిండిని బాగా పిసికితేనే స్మూత్ అవుతుంది. అప్పుడే మనకు పొంగి చపాతీలు కూడా స్మూత్గా వచ్చేస్తాయి. ఇంకా మెల్లగా చపాతీలు రాకడం స్టార్ట్ చేసాము. నేను ఇలా చేస్తుంటే పాప కాలుస్తుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉంది చూడు, వంట చేసేదానికన్నా పెంట ఎక్కువ అయిపోతుంది ఇంట్లో. కిచెన్ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది కదా, వంట చేసే టైం కన్నా అదే ఎక్కువ టైం పడుతుంది. అన్నీ వండడము, వాటిని మళ్ళీ గిన్నెలోకి వేసుకొని డైనింగ్ టేబుల్ మీద నీట్గా సర్దుకోవడము, తర్వాత మళ్ళీ
కిచెన్ క్లీన్ చేసుకోవడము. ఈ ప్రాసెస్ అంతా ఇదంతా చేసుకోవడానికి మినిమం ఒక 2-3 గంటలు అయితే పడుతుందన్నమాట. చూసారు కదా, చపాతీలు అయితే కాల్చడం అయిపోయింది. ఇంకా ఇంటికాడ ఉంటే మనకు ఈ పనే సరిపోతుందన్నమాట. మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తే హడావుడిగా మార్నింగే అన్నీ చేసేసుకుంటాము. ఇంట్లో ఉన్నామంటే అదో బద్ధకం, లేట్గా లేవడము. ఇక ఏముందిలే ఇంటికాడనే ఉన్నాము చేసుకున్నాంలే అని ఆ స్లోగా పనులు చేసుకోవడం. అదే రోజంతా అదే సరిపోదు, వండడం, కడగడం, పెట్టడం, వండడం. మార్నింగ్ టిఫిన్ చేసేసరికి 10 అయిపోతుంది. 1 గంట అట్లా రెస్ట్ తీసుకోకముందే మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, తినడము, అందరికీ పెట్టడము, మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవడము, మళ్ళీ నైట్ అయ్యేసరికి మళ్ళీ స్నాక్స్, నైట్ వంటలు, ఇదే సరిపోతుంది హాలిడేస్ వచ్చిన కాంచి. నాకైతే ఇలా ఉంది, మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇక లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళి రావడము, అలసిపోయి పడుకోవడము. ఇక చూసారు కదా, ఇవంతా పప్పు చారు. మేము పాలకూర పప్పుతో కూడా కొంచెం చారు చేసుకుంటాము. చాలామంది ఆకుకూరలు పెడితే చారు చేసుకోరాదు, సపరేట్గా పప్పు తీసుకోవాలి అట్లా అంటుంటారు. నేనైతే ప్రతిదీ చారులో ట్రై చేస్తాను. పాలు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. పాలైతే మేము మార్నింగ్ తీసుకొని నైట్ కొంచెం రైస్లో తింటాము, మిగతావి తోడు పెట్టేస్తాము. ఇంకా అన్నీ సర్ది కిచెన్ క్లీన్ చేసుకునేసరికి ఇక ఎందుకు చేస్తాం అబ్బా ఈ వంటలు, ఇంత చేసుకోవడం, ఇంత కష్టం అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి. నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా, అందరికీ అలా అనిపిస్తుందో తెలీదు. అలా పొద్దున్నే లేసామంటే ఒక యుద్ధం చేసినట్టే ఉంటుందన్నమాట వంట చేయడము. చూసారు కదా, ఇది చేసేదేమో కానీ క్లీనింగ్కి ఎక్కువ టైం పడుతుంది, వంట తొందరగానే అయిపోతుంది. వంట చేసేటప్పుడు ఆవేశంగా అన్నీ తీసి పడేసుకుంటాము. తర్వాత వాటిని సర్దడానికి, ఆ క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది, అదే ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఇక నేను ఇదే క్లీన్ చేస్తున్నాను కదా, పాప అయితే అంట్లు తోమేస్తుంది. తను ఉన్నందుకే కొంచెం హెల్ప్ అయిపోయింది అనమాట. చూసారు కదా, నా మార్నింగ్ వ్లాగ్ ఇలా అయిపోయింది. మీ సమ్మర్ హాలిడేస్ ఎలా గడుపుతున్నారు ఏంటి నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మరో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.